మహిళలు మహారాణులు ఆకాశంలో సగం అవనిలో సగం అయినటువంటి మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముఖేష్ అంబానీ చిన్న కొడుకు ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ చేసిన ఇడ్లీ వడ సాంబార్ కామెంట్స్ వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను స్టేజ్ మీదకు ఆహ్వానిస్తూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై సౌత్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. కింగ్ ఖాన్ సరదాగా అన్నారో కావాలని అన్నారో తెలియదు, కానీ ఇది సోషల్ మీడియాలో ఆయనపై విపరీతమైన ట్రోలింగ్ చేయడానికి అవకాశం కల్పించింది. దీనిపై షారుఖ్ ఇంతవరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే ఈ ఇన్సిడెంట్ తో ఇకపై స్టేజ్ మీద ఎలా పడితే అలా మాట్లాడకూడదని బాద్షా జాగ్రత్త వహిస్తున్నారని తెలుస్తోంది. అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భారతీయ సినీ రాజకీయ క్రీడా ప్రముఖులతో పాటుగా పలువురు ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు కూడా పాల్గొన్నారు. అయితే అంబానీ ఇంట సంబరాలు అక్కడితో అయిపోలేదు. ముఖేష్, నీతా అంబానీలు బుధవారం జామ్నగర్ లో మరో ఈవెంట్ నిర్వహించారు. దీనికి షారుఖ్ ఖాన్ మరోసారి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో షారుఖ్ చాలా నార్మల్ టోన్ లో మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ, నేను గుజరాతీలో మాట్లాడబోతున్నాను. నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే అది ఈ స్పీచ్ రాసిచ్చిన వారి తప్పు అవుతుంది. ఒకవేళ నేను ఏం తప్పుగా మాట్లాడకపోతే మాత్రం అది నా తెలివితేటలు అని అర్థం చేసుకోండని అన్నారు. ఇదంతా చూస్తుంటే రామ్ చరణ్ కి సంబంధించిన ఇడ్లీ వడ వివాదంతో షారుఖ్ చాలా ప్రభావితమైనట్లు కనిపిస్తోంది. షారుఖ్, రామ్ చరణ్ మధ్య చాలా కాలంగా మంచి సాన్నిహిత్యం ఉంది. అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ఖాన్ త్రయం స్టేజ్ మీద నాటు నాటు సాంగ్ కు డాన్స్ చేస్తున్నప్పుడు RRR యాక్టర్ అక్కడే ఉన్న విషయాన్ని నీతా అంబానీ గుర్తు చేశారు. దీంతో షారుఖ్ వెంటనే రామ్ చరణ్ ఎక్కడున్నావంటూ కేకలు వేశారు. ఇడ్లీ వడ సాంబార్ తినేసి కూర్చున్నావా అండ్ ఇడ్లీ వడ రామ్ చరణ్ ఎక్కడున్నావంటూ పిలిచారు. గ్లోబల్ స్టార్ ను ఆ విధంగా ఆహ్వానించడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సౌత్ వాళ్లను చులకన చేసి మాట్లాడారంటూ నెటిజన్లు మండిపడ్డారు. షారుఖ్ ఖాన్ దురుద్దేశంతో అన్నాడో సరదాగా పిలిచాడో అనేది పక్కన పెడితే ఇది ఆయనపై తీవ్ర విమర్శలొచ్చేలా చేసింది. అందుకే ఈసారి షారుఖ్ స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా నడుచుకోవాలని నిర్ణయించుకున్నాడని అర్థమవుతోంది. మరొక కాంట్రవర్సీ క్రియేట్ చేయకూడదని భావించినట్లు తెలుస్తోంది. అందుకే వచ్చి రాని గుజరాతీలో మాట్లాడేటప్పుడు తప్పులు దొర్లితే తనను నిందించవద్దని ముందే పరోక్షంగా విన్నవించుకున్నారు. మొన్న జరిగిన రచ్చ దృష్టిలో పెట్టుకుని ఇకపై వేదిక మీద మాట్లాడే ముందు వివాదం చెలరేగకుండా చూసుకునేలా మాట్లాడాలని షారుఖ్ నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.